अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कहा कि स्कूल की सतह से बच्चों की शादी और चाइल्ड लेबर सिस्टम को ख़त्म करने की ज़रूरत है। नेशनल काउंसिल फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स NCPCR ने कलेक्ट्रेट के ऑडिटोरियम में स्कूलों में जिस्मानी सज़ा के खात्मे पर एक जामे तरबियती प्रोग्राम RTE 2009 पर एक ज़िली सतह की वर्कशॉप का इनेकाद अमल में लाया। इस प्रोग्राम में ज़िला कलेक्टर ने कहा कि स्कूल की सतह से बच्चों की शादियों और चाइल्ड लेबर सिस्टम को ख़त्म करने की अव्वलीन ज़रूरत है और उसके लिए असातिज़ा, तलबा के वालिदैन और मुख्तलिफ महकमों के अफसरान को आपस में मिलकर काम करना चाहिए। उन्होंने कहा कि लड़कों और लड़कियों की फलाह व बहबूद के लिए लाए गए बच्चों के हुकूक़ के क़वानीन पर सख्ती से अमल दरामद की ज़रूरत है। इस प्रोग्राम में रियासती बच्चों के हुकूक़ तहफ़्फ़ुज़ कमेटी के मेंबर मिस्टर देवया ने बात करते हुए कहा कि स्कूलों में बच्चों को जिस्मानी तौर पर सज़ा नहीं दी जानी चाहिए और तलबा के साथ दोस्ताना माहौल में पढ़ाना ज़रूरी है। NCPCR के चीफ ट्रेनर मिस्टर चिट्टी बाबू ने कहा कि तलबा में अखलाकी अक़दार को फ़रोग़ देने और तलबा को बुरी आदतों से दूर रखने के लिए प्रोग्राम्स मुनाक़िद किए जाएँ। उन्होंने कहा कि तलबा को अखलाकी अक़दार और नज़्म व ज़ब्त की तालीम दी जाए, तभी तलबा बेहतरीन शहरी बन सकेंगे। इस प्रोग्राम में एडिशनल कलेक्टर लोकल बॉडीज़ मिस्टर जी रमेश, असिस्टेंट एजुकेशन रिसर्च ट्रेनिंग इंस्टीट्यूट ट्रेनर्स लता माधुरी, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर ज़िला मेदक मिस्टर राधाकिशन, डाइट कॉलेज प्रिंसिपल मिस्टर रमेश बाबू, डिस्ट्रिक्ट साइंस फेयर ऑफिसर मिस्टर राजी रेड्डी, MEO मेदक मिस्टर नीलाकंठम के अलावा ज़िले के मुख्तलिफ स्कूल्स के हेड मास्टर्स और असातिज़ा की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। సో ఇది మనం ఒక మంచిగా అవకాశం మన జిల్లాకి దొరికింది, మనం అది అనుకోవాలి. ఎందుకంటే అన్ని 33 జిల్లాలో మన జిల్లాలో ఈ ఒక మంచిగా వర్క్షాప్ ఈరోజు NCPCR ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా NCPCR వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైతే చెప్తాను, ఈ ఫిజికల్ పనిష్మెంట్ కావచ్చు, మెంటల్ హరాస్మెంట్ కావచ్చు, వాటికి ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు కూడా మీకే వచ్చి చెప్పాలి. చాలా వరకు ఏమంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఏమైతే అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు ముందు వచ్చి మీకు చెప్పలేకపోతున్నారు. సో ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి. ఏ ఎన్వైరన్మెంట్ అంటే ద స్టూడెంట్ షుడ్ కమ్ అండ్ కన్వే వాట్ ఆర్ హిస్ ఆర్ హర్ ఫ్రాంక్ థాట్స్. ఆ ఎన్వైరన్మెంట్ మనం తయారు చేయగలిగితే చాలా వరకు సమస్య తగ్గిపోతుంది. ఆయనకి ఏం ఇష్యూ ఉంది, ఫ్యామిలీలో ఏం ఇష్యూ ఉంది, ఎడ్యుకేషన్ లో ఏం ఇష్యూ ఉంది, హెల్త్ లో ఏం ఇష్యూ ఉంది, ఇంకా ఏమైనా సెక్షువల్ అసాల్ట్ అవుతున్నాయా, ఏమైనా కావచ్చు. చెప్తున్నామంటే మెంటల్ హరాస్మెంట్ సంబంధించిన, డిఫార్మిటీ సంబంధించిన RBS కే చాలా ఒక మంచిగా ప్లాట్ఫామ్ ఉంది. సో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద మన RBS కే టీమ్స్ కూడా ఆంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అక్కడ PHC మెడికల్ ఆఫీసర్ కావచ్చు, ANM కావచ్చు, ఆశా కావచ్చు, వాళ్ళతో కూడా సమన్వయం చేసుకొని ఆ RBS కే టీం మీ స్కూల్కి వచ్చిందా రాలేదా దయచేసి అది కూడా ఇన్షూర్ చేయండి. సో ఇలానే అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే అక్కడి నుంచి అన్ని చట్టాలు మరి తీసుకొని రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ తో చాలా రాష్ట్రాలు కావచ్చు, NGOs కావచ్చు, ఇలానే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వారందరూ కలిసి సమన్వయం చేసుకొని వాట్ ఆర్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ వాటికి క్లియర్ గా డ్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ అన్ని రాష్ట్రాలు కూడా, అన్ని దేశాలు కూడా దానికి అడాప్ట్ చేసుకొని మన దగ్గర కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కావచ్చు, తర్వాత మనం చైల్డ్ లేబర్ యాక్ట్ కావచ్చు, ఇంకా పాక్సో యాక్ట్ కావచ్చు. సో ఇలానే ఏవైతే చట్టాలు ఉన్నాయో అన్నిటికీ ఆ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ దానికి మేజర్ గా ఫౌండేషన్ ఉంది. మళ్ళీ అందరికీ అవగాహన సదస్సు కార్యక్రమం పెడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే దేవయ్య గారు ఆల్రెడీ చెప్పారు, మనం పిల్లల హక్కు గురించి కానీ, పిల్లలు ఏవైతే వారికి ఎడ్యుకేషన్ కావచ్చు, మనం ఇంట్లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కావచ్చు, అంటే వాళ్ళ ఈకో సిస్టమ్ లో ఏవైతే వాళ్ళకి సమస్యలు ఉంటాయి వారి గురించి
అండ్ అవి సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఏమేమి చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అన్ని చట్టాలకి ఒకటే ఫౌండేషన్ ఉంది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద చైల్డ్ రైట్స్, యుఎన్ సిఆర్సి అది ఒకటి ఉంది. మోస్ట్లీ మన రిసోర్స్ పర్సన్ వాటి గురించి కూడా మీ అందరికీ చెప్తారు. సో కార్పొరల్ పనిష్మెంట్ సంబంధించిన ఇంతకు ముందు అంటే కార్పొరల్ పనిష్మెంట్ ఓన్లీ ఫిజికల్ పనిష్మెంట్ పైన మాత్రమే రిస్ట్రిక్ట్ అయినట్టు ఉంటుంది, ఓన్లీ ఫిజికల్ పనిష్మెంట్. ఇప్పుడు మళ్ళీ అది ఏవైతే డైమెన్షన్ ఉన్నాయో పెరుగుతా ఉంది. ఇప్పుడు అంటే మెంటల్ హరాస్మెంట్ కానీ, పిల్లలు హెల్త్ డిఫార్మిటీస్ కానీ, ఇంకా కూడా వాళ్ళ సోషల్ ఎకనామిక్ స్టేటస్ గురించి కానీ, అంటే అన్ని కలిపి ఒక కార్పొరల్ పనిష్మెంట్ ఒక గ్రామెట్ కింద అవి వస్తున్నాయి. ఇప్పుడు మొన్ననే అంటే కొత్త అంటే మెంటల్ హరాస్మెంట్ ఒకటి చాలా మనం సెన్సిటివ్ ఇష్యూ, చాలా హాట్ టాపిక్ ఉంది, దానిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే మెంటల్ హరాస్మెంట్ చాలా కారణాల వల్ల ఉండొచ్చు. ఒకటేమో ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాం. కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఒక పిల్లల పర్ఫార్మెన్స్ చూసుకొని ఇంకొక పిల్లల పర్ఫార్మెన్స్ మనం కంపేర్ చేస్తున్నాం, అది కరెక్ట్.